అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు లలితా సహస్రనామాలు నేర్పిస్తున్నానని చెప్పాను కదా. లలితా సహస్రనామాలు నేర్పిస్తున్నాను అంటే వచ్చారు ఫ్రీగానే నేర్పిస్తున్నాం అనుకోండి. మా ఛానల్లో ఏమవుతుంది, మేము ఏం చేసామంటే ఆ సహస్రనామాలలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఒక్కొక్క అక్షరాన్ని పలుకుతూ రాయండి. పలుకుతూ రాస్తూ ఉంటే మీకు ఆ అక్షరాలన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత అనండి. నేను ఎలా నేర్పుతానంటే, నేను ముందర 1కి 3, 4 సార్లు ఒక్కొక్క పాదము చదివి వినిపిస్తాను నెమ్మదిగా. తర్వాత ఒక్కొక్కళ్ళ చేత కూడా ఆ నామంలో ఉన్నటువంటి అక్షరాలతో సహా అనిపిస్తాను. దాంట్లో ఏ అక్షరం ఎలా పలకాలి, ఏ ఒత్తు ఎలా పలకాలి, ఏ దీర్ఘం ఎక్కడ తీయాలి, ఆ నామాన్ని ఎక్కడ ఆపాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఆ నామాన్నంతటిని పూర్తిగా నేర్పిస్తాను. నేర్పించాక దాన్ని ప్రాక్టీస్ చేయమంటాను. నేను చెప్తున్నప్పుడే వీలైతే రికార్డ్ చేసుకోమని కూడా చెప్తాను. ప్రాక్టీస్ చేయమంటాను. ప్రాక్టీస్ చేశాక మళ్ళీ ఏం చేయాలి, అవన్నీ నాకు రికార్డింగ్స్ పెట్టాలి వాళ్ళు చదివినవి. కానీ వాళ్ళ ఏమీ చేయకుండా అప్పటికప్పుడు చదివేసి అప్పటికప్పుడు పెడతారు. మీరు వినండి, నేను ఇక్కడ మీకు కింద కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. ఎన్ని తప్పులు దొల్లుతాయో దాంట్లో వినండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంధ్యూత దేవకార్య సముద్యుత ఉద్యబ్దభాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాంకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచత్రనాత్మసాయక నిజారుణ ప్రభాపూర మజ్జబ్ద బ్రహ్మాండ మండల. విన్నారు కదా. చూడండి దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో చూడండి. అంటే దీర్ఘాలు తీయాల్సిన చోట తీరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తప్పులే తప్పులు. లలితా సహస్రనామం పైగా ఇలా సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఎలా వస్తుంది? మనం నేర్పించిన దానికి అనుగుణంగా ఇంట్లో ఒక్క 10 నిమిషాలు, రోజుకి 10 నిమిషాలు సాధన చేయలేమా? ముందర సాధన చెయ్యాలి అన్నా, ఆ అక్షరం మనకి నలగాలి అన్నా ముందు ఎక్కువగా ఏం చేయాలి, వినాలి. వినమని చెప్తున్నాం. ఆ లింకులు కూడా, మా ఆడియో లింకులు కూడా పెడుతున్నాం, మేము చెప్తున్నాం. ఇలా సాధన చేస్తేనే అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది. ఎలా పడితే అలా చదివేస్తే అది ప్రకృతి వికృతంగా మారిపోతుంది. వికృతమైనటువంటి అనర్థాలు జరుగుతాయి. అందుకని సాధన చేయండి. ఒకసారి వింటున్నారు, ఒకసారి చదివేస్తున్నారు, మాకు వచ్చేసింది కదా. ఏళ్ల తరబడి సాధన చేస్తున్న వాళ్ళే ఇప్పటికీ కూడా 1, 6 తప్పులు చదువుతామేమో అని చెప్పి భయంతో చాలా శ్రద్ధగా అదే అమ్మవారి మీద దృష్టి పెట్టి చదువుతున్నారు. అలాంటి వాళ్ళకే ఫలితాలు వస్తాయి. ఉచ్చారణ దోషాలు ఉండకూడదు, ఛందో దోషం ఉండకూడదు, అక్షర దోషాలు ఉండకూడదు, ఏమీ లేకుండా స్పష్టంగా చదవాలి. దీర్ఘాలు కూడా ఎక్కువ తీయకూడదు. అది క్రమబద్ధంగా నియమబద్ధంగా చదివితే ఖచ్చితంగా లలితా సహస్రనామ స్తోత్రం అందరికీ వస్తుంది. మీరు చేయవలసిందల్లా సాధన. మీరు సాధన చేసే కొద్దీ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఖచ్చితంగా సాధన చేయండి. విని దాన్ని పట్టుకోండి. పట్టుకుంటే ఖచ్చితంగా మీరు సాధన చేస్తే అమ్మవారి యొక్క కటాక్షం మీపై ఎప్పుడూ ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు.